మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20వ తారీఖున దీపావళి అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య సోమవారంతో కూడా కూడుకొని వస్తుంది. అలా సోమవారం అమావాస్య కలిసి వస్తే దానిని సోమావతి అమావాస్య అని అంటారు. అలాగే ఈ అమావాస్య తిథి మంగళవారం రోజు కూడా ఉంది. అంటే మొత్తం 2 రోజుల పాటు అమావాస్య తిథి ఉంది కాబట్టి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్. ఇంత శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున కేవలం వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి పెట్టేస్తే చాలు, క్షణాల్లో మీకు ఉన్నటువంటి కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. ఈ పరిహారాన్ని కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఈ చిన్న పరిహారం చేస్తే 2 నిమిషాల్లో మీ దరిద్రం అంతా కూడా పోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఇక మీకు తిరుగుండదు, తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఇంతకీ ఈ దీపావళి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. ఈ నెల 20వ తారీఖున అతి శక్తివంతమైనటువంటి దీపావళి అమావాస్య సోమవారంతో కూడుకుని వస్తుంది. ఇది ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి శక్తివంతమైన అమావాస్య. ఈ దీపావళి అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఆ కుక్కకు కొంచెం ఆహారం పెట్టండి. ముఖ్యంగా తీపిగా ఉండే ఆహారం పెడితే చాలా మంచిది. ఇలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ అమావాస్య రోజు కుక్కకు తియ్యటి పదార్థాలని ఆహారంగా పెడితే మీకు ఉండే అనారోగ్య సమస్యలు పోతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది. కనుక అనారోగ్య సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ అమావాస్య రోజు కుక్క కనిపిస్తే ఆ కుక్కకు ఆహారాన్ని పెట్టండి. తీపి పదార్థాలు కానీ అవి దొరకకపోతే వేరే ఏదో ఒక ఆహారాన్ని కానీ పెట్టండి. సమస్యల నుండి బయటపడండి. మామూలుగా అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథుల్లో మనకున్నటువంటి చెడును తీసేసుకోవడానికి మనం ఎలాంటి పరిహారాలు చేసినా రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది. ఎందుకంటే అమావాస్య ఘడియలు, అమావాస్య పవర్ అనేది అంత శక్తివంతంగా ఉంటుంది. మామూలు రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ వాటికి రిజల్ట్ రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే లేదా కొన్ని నిమిషాల్లోనే వెంటనే వచ్చేస్తుంది. అందులోనూ ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఇలాంటి అమావాస్య రోజు చేసే ఈ పరిహారం వల్ల 100కి 1000% రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇలా చేయండి. ఈ అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర మీరు ఇది ఒక్కటి పడేయటం వల్ల మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు, సమస్యలు, అష్టదరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయి. మనుషులన్నాక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాము. ఇంటింటికి ఒక సమస్య, మనిషికి ఒక సమస్య ఉంటుంది. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎందుకంటే చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. బయటికి చెప్పుకుంటే ఎక్కడ చులకన అయిపోతాము, ఎక్కడ లోకువ అయిపోతాము, ఎక్కడ మన గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారో అని లోపలే దాచుకుంటారు. ఆ సమస్యల గురించి ఎవరితో షేర్ చేసుకోరు. అలాంటి సమస్యలన్నిటినీ కూడా వేప చెట్టు దగ్గర చేసే ఈ పరిహారంతో తీసేసుకోవచ్చు. వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది. వేప చెట్టు కూడా దేవతా వృక్షమే. వేప చెట్టుకు అతీంద్రియ శక్తులు కూడా ఎక్కువ. వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అంటే అమ్మవారు అలాగే సీతాదేవి కూడా ఈ చెట్టులో కొలువై ఉంటారు. అంత శక్తివంతమైనది వేప చెట్టు. కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొన్ని నిమిషాల్లోనే మీ చెడును లాగేసుకుంటుంది. ఈ అమావాస్య రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధరించకూడదు. అంతేకాదు ఈరోజు మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. కోడిగుడ్డుతో సహా ఏదీ తినకూడదు. కోడిగుడ్డు కూడా నాన్ వెజ్తో సమానం. అలాగే ఈ అమావాస్య తిథి రోజు ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు. అలాగే అప్పులు తీసుకోవటం వంటి పనులు కూడా చేయకూడదు. ఈ అమావాస్య రోజు అప్పులు ఇచ్చినా అప్పులు చేసినా ఆ అప్పులు ఎప్పటికీ తీరవు. అంతేకాదు ఈ అమావాస్య రోజు ఆడవారు గడప మీద కూర్చుని ఏడవటం లేదా గడప మీద కూర్చుని తల దువ్వుకోవటము, గడప మీద కూర్చొని అన్నం తినటము, గడప మీద కూర్చొని కబుర్లు చెప్పటము, గడప మీద తలపెట్టుకుని పడుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. దరిద్రం పడుతుంది. అలాగే ఈ అమావాస్య రోజు వంట నూనెను, ఎండు మిరపకాయలను కొని ఇంటికి తీసుకురాకూడదు. ఈ వస్తువులు కొని ఇంటికి తెస్తే లేనిపోని కష్టాలు వస్తాయి. అలాగే తప్పనిసరిగా వేప చెట్టు పరిహారం కూడా చేయండి.
మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి పరిహారం చేసుకోండి. ఇది వరకు రోజుల్లో పల్లెటూర్లలో ఇంటింటికి ఒక్కొక్క వేప చెట్టు ఉండేది. పూర్వకాలంలో మన అమ్మమ్మల నాయనమ్మల ఇళ్లలో చూస్తే ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంత ప్రశాంతంగా చల్లగా ఉంటుందంటే ఆ వాతావరణాన్ని మాటల్లో చెప్పలేం. అప్పుడు మనకు తెలియక ఆ ఆనందాన్ని సరిగ్గా అనుభవించలేకపోయాం. కానీ ఇప్పుడు నగరాల్లో ఇరుకిరుకు ఇళ్లలో 4 గోడల మధ్య జీవించే మనకు ఆ పచ్చదనం, ఆ స్వచ్ఛమైన గాలి ఎంత విలువైందో తెలుస్తుంది. వేప చెట్టు పచ్చదనం, ఆ చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని, చల్లని గాలిని మనకు ఏ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూడా ఇవ్వలేవు. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ను ఇస్తుంది. వేప చెట్టు కింద కాసేపు కూర్చుని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మనకు ఉన్న 100 రోగాలు తగ్గుతాయి. అంత ఆరోగ్యకరమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది. వేప చెట్టు ఉన్న చోట ఒక మంచి పాజిటివ్ శక్తి అనేది ఉంటుంది. వేప చెట్టు ఉన్న ఇంట్లో గొడవలు, సమస్యలు తక్కువగా ఉండేవి. ఆరోగ్యం కూడా బాగుండేది. వేప ఆకులు కూడా మనకు ఆయుర్వేద పరంగా చాలా మంచివి. ఒక గుప్పెడు వేప ఆకులను మీరు అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకుని స్నానం చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, పితృదోషాలు, శాపాలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వేప ఆకులు వేయటం వలన ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుండి నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో, కొత్త ఆయుష్తోటి మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు. అంత శక్తివంతమైనది ఈ స్నానం. ఇక వేప చెట్టు దగ్గర మనం ఏం చేయాలంటే దీనికోసం ముందు మీరు ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పేపర్ మీద మీరు మీ సమస్యను రాయండి. అంటే మీరు ఏ సమస్య గురించి ఈ పరిహారం చేస్తున్నారో ఆ సమస్యను రాయండి. డబ్బు కోసం చేస్తున్నారా, లేదా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలని చేస్తున్నారా, అప్పులు తీరాలని చేస్తున్నారా, ఇలా మీకు ఉన్న సమస్య రాయండి. రాసిన తర్వాత ఆ పేపర్ మీద 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. ఈ నల్ల ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి కాబట్టి 1 స్పూన్ నల్ల ఆవాలు, అలాగే 1 స్పూన్ రాళ్ళ ఉప్పు అంటే గల్లులుపు అంటారు కదా, అది కూడా 1 స్పూన్ వేయండి. తర్వాత చిటికెడంత కుంకుమ వేయండి. కుంకుమ మనకు ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజున నర దృష్టిని, చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా ఎండుమిరపకాయలు వేయండి. 4 ఎండుమిరపకాయలు చాలు. ఆ ఎండుమిరపకాయలను కూడా చక్కగా ఆ పేపర్లో వేసేసేయండి. మనకు పూర్వీకులు ఇది వరకు ఉప్పు, ఎండుమిరపకాయలతో దిష్టి తీసేవాళ్ళు. పిల్లలకు జ్వరాలు లాంటివి ఏమైనా వచ్చినా దిష్టి తీసేవారు. దిష్టి తీస్తే వెంటనే ఆ జ్వరాలు తగ్గిపోయేవి. కాబట్టి అంత శక్తివంతమైనవి ఎండుమిరపకాయలు. ఇవి కూడా ఎరుపు రంగులో ఉంటాయి, చెడును బాగా తీసేస్తాయి. ఇలా ఈ పేపర్ మీద మీ సమస్య రాసేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ రాళ్ళ ఉప్పు, చిటికెడు అంతా కుంకుమ, 4 ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా ఆ పేపర్లో వేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లుగా ఆ పేపర్ మీద మీ సమస్య ఎరుపు రంగు స్కెచ్తో రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఎరుపు రంగు స్కెచ్తో మీ సమస్య రాసి మొత్తం 5 వస్తువులు వేయండి. అంటే నల్ల ఆవాలు, రాళ్ల ఉప్పు, చిటికెడంత కుంకుమ, 4 ఎండుమిరపకాయలు, ఈ 5 వస్తువులు ఆ పేపర్లో వేసేయండి. వేసేసిన తర్వాత పొట్లం కట్టి ఆ తర్వాత ఈ పొట్లం తీసుకొని మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి. మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సుమారు 4 గంటల నుండి 6 గంటల మధ్యలో వెళ్ళాలి. మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ పొట్లంను చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఉన్నటువంటి చెడు పోవాలి, బాధలు తొలగిపోవాలి అని చెప్పి వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ తల్లికి చెప్పుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమ వైపుకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఆ పొట్లాన్ని మీ తల చుట్టూ తిప్పుకొని ఆ వేప చెట్టు దగ్గర ఆ పొట్లమును పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వెళ్ళిపోవాలి. అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల సమయం నుంచి 6 గంటల సమయం వరకు మీరు ఈ పరిహారం చేసుకోండి. ఇప్పుడైతే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల సమయంలో ఈ పరిహారం చేసుకోండి. ఇంట్లో ఉన్న వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయకూడదు. బయట ఉన్న చెట్టు దగ్గర మాత్రమే ఈ పరిహారాలు చేయాలి. అలాగే గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కూడా ఈ పరిహారం చేయకూడదు. గుడి బయట ఉండాలి, రోడ్డు ప్రక్కల ఉండాలి, ఇంటి బయట ఉండాలి. ఆ చెట్టు దగ్గరే ఈ పరిహారం అనేది చేయాలి. పొట్లం చెట్టు దగ్గర పడేసే ముందు వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీకు కుదిరితే ఆ వేప చెట్టుకు 1 చెంబుడు నీటిని పోసి ఆ వేప చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత చక్కగా మీ యొక్క సంకల్పం చెప్పుకొని పొట్లంతో మీ తల చుట్టూ కుడి నుంచి
ఎడమకి 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పుకుని ఆ వేప చెట్టు మొదట్లో పొట్లాన్ని పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇందులో వేసిన ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనది. ఆవాలు నరదృష్టిని తీసేస్తాయి, నలుపు రంగులో ఉంటాయి. అమావాస్య కూడా నలుపు, వెంటనే చెడును తీసేస్తాయి. చాలా పవర్ఫుల్. ఆవాలు మనకు చిన్నవిగా ఉంటాయి. అలాగే గల్లులుపు కూడా దిష్టిని తీసేయడానికి, దోషాన్ని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అప్పుల సమస్యలను, ఆర్థిక సమస్యలను తొలగించేస్తుంది. కుంకుమ మంగళకరమైనది, శుభకరమైనది. ఇక ఎండుమిరపకాయలు అనేవి చాలా ఘాటును కలిగి ఉంటాయి. అలాగే మనకు ఉన్న ఇంత గడ్డు సమస్యని, ఘాటు సమస్యలను అయినా సరే ఎండుమిరపకాయలు క్షణాల్లో తీసేస్తాయి. కనుక వీటన్నిటిని మూటకట్టి అలా దిష్టి తీసి వేప చెట్టు దగ్గర పడేసేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇంకా కుదిరితే స్నానం చేయండి. ఇలా చేసి చూడండి, మీకు అస్సలు ఇంటికి వెళ్ళేటప్పటికే ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. మీ మైండ్ అంతా రిలాక్స్ అవుతుంది. మీకు ధనపరంగా డబ్బు చేతికి అందటము, చాలా ప్రశాంతంగా ఉండటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవటము, ఇల్లు అనుకూలంగా మారటము, మీరు ఏ సమస్య అయితే పోవాలి అని ఆ పేపర్ మీద రాశారో ఆ సమస్య ఖచ్చితంగా పోవటం జరుగుతుంది. డబ్బు అందటము, మీకు ఉన్న అప్పులు తీరిపోవటం, భార్యాభర్తల సఖ్యత పెరగటము, నరదృష్టి పోవటము, ఇలాంటివన్నీ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారికి అప్పచెప్పినట్లు జరిగి తీరుతాయి. అమ్మవారి మీకు ఉన్నటువంటి సమస్యను తీసేసి మీరు కోరింది కోరినట్లుగా జరిగేటట్లుగా చేస్తుంది. చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది మీ యొక్క దశనే మార్చేస్తుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి తప్పకుండా వాడుకోండి. ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. నరుల దృష్టికి నన్నరాళ్ళు కూడా పగిలిపోతాయి అంటారు. అలాంటి భయంకరమైన నరదృష్టిని, మీ మీద ఉన్న దిష్టిని, మీ ఇంటి మీద ఉన్న దిష్టిని, అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలాంటి వాటన్నిటిని కూడా తీసేయడానికి పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఆడవారైనా చేసుకోవచ్చు, మగవారైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. చక్కగా ఇలా చేసేసుకొని మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా బయటపడండి. ఇలా చేస్తున్నామని ఎవరికీ చెప్పకూడదు. చెప్తే మన మాట రూపంలో దానికి ఉన్నటువంటి పవర్ అంతా కూడా పోతుంది. కాబట్టి రహస్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది. కనుక మీరు కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఈ చిన్న సులభమైన పరిహారాన్ని చేసి మీ కష్టాలను, దరిద్రాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే సోమావతి అమావాస్య అంటారు. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. సోమావతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినము. కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివ పురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వ పత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. సోమావతి అమావాస్య వెనక ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు.
ఆమెయే దాక్షాయణి. శ్రీ మాతా సతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది. ఆ నాట్యం చూడడానికి ముక్కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలా శివుడు నాట్యం చూడడానికి వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ ముందు సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు. కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు. పరిచ్యాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఓ పెద్ద యజ్ఞం తలపెట్టబోతూ ఉన్నాడని తెలియజేస్తాడు. యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. దానికి శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమగణాన్ని పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు. అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు. ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాడి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది. దాంతో సతీ అగ్నిగుండము దగ్గరకు వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోద్రగ్రుడయ్యాడు. వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుడి మనసు కరిగిపోయింది. అప్పుడు శివుడు, ఓ చంద్రదేవా, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది. ఆ రోజున గనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడవు అవుతావని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అనే పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇది సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ. ఈ అమావాస్య రోజున గంగానదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు. ముఖ్యంగా కాశీ, ప్రయాగ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. రోజు అక్కడికి భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానమాచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా సోమావతి అమావాస్య రోజు గంగా స్నానం చేసి వారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తారు అని ప్రతీతి. గంగానదిలో స్నానం చేయలేని వారు సముద్రాలు లేదా దేవాలయాలలో ఉండే కోనేరులో లేదా దగ్గరలో ఉండే నదుల్లో, కాలువల్లో కూడా స్నానం చేయవచ్చు. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయి. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఇక సోమవారం అమావాస్య కలిసి వస్తే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. ఈ రోజున పుణ్యనదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తారు. దీంతో పాటు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు కూడా పోతాయి. మిగతా దేవుళ్ల కన్నా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు కాబట్టే శివుణ్ణి భోళాశంకరుడు అని అంటారు. బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు.
ఆ మహాదేవుణ్ణి ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక సోమవారము మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించుకోవాలి. ఇలా అభిషేకించిన తర్వాత శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకము. ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశిష్టమైన ఫలితం దక్కుతుంది. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజును గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది. సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసము. రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుతీరి ఉంటారు కనుక ఈ రోజున రావి చెట్టును శక్తి కొలది పూజించాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.